తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులైనటువంటి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆలీ జనాబ్ మహమూద్ అలీ సాబ్ గారికి, పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశవరావు అన్న గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ ముదిరాజ్ గారు, ఈ రాష్ట్రానికి మనందరికీ డబ్బులు ఇచ్చేటువంటి మంత్రి, మన ముదిరాజ్ జాతి గర్వపడేటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులకు నాయకుడైనటువంటి ఈటెల రాజేందర్ అన్న ముదిరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ ముదిరాజ్ మరి కమిటీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, యువ నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు, వారితో పాటు మరి యువ నాయకులైనటువంటి ఊళ్ళపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ గారు, వినోద్ ముదిరాజ్ గారు, అల్లుడు జగన్ ముదిరాజ్ గారు, బొక్క శ్రీనివాస్ ముదిరాజ్ గారు, వీరు పాదయాత్ర చేసుకొని ఇక్కడి దాకా రావడం. అయితే 1947 సంవత్సరంలో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, హరిజన గిరిజన సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజైతే మన జాతి ముందుకెళ్తుందో ఆ రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. ఏ రోజైతే మన పిల్లలు చదువుకుంటారో, మనం ఆర్థికంగా బలపడతామో, ఈ సమాజంలో మనకు కూడా ఒక గుర్తింపు వస్తుందో ఆ రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు విలువ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేకమైనటువంటి పోరాటాలలో పాల్గొన్నటువంటి మరి దళిత బిడ్డలు కానివ్వండి, గిరిజన బిడ్డలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండ్రు. మరి తెలంగాణ ఉద్యమంలో, ఉద్యమ నేపథ్యంలో సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాకుండా ఈ రోజు ఆచరణలకు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, తరతరాలుగా మన జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, మన జాతులకు జరుగుతున్నటువంటి మోసాలు, కానీ ఓట్లకే పరిమితమైనటువంటి మనకు ఈ సమాజంలో గుర్తింపు రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ మరి చేప పిల్లల మీద పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒకటే ఒక ప్రభుత్వం, అది మన ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ యొక్క చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా తీసుకుంటే 42 కోట్ల రూపాయలతోని ప్రతి రిజర్వాయర్లో, ప్రతి చెరువులో, ప్రతి ప్రాంతంలో మరి చేప పిల్లలు పెంచాలి. ఇది ఫ్రీగానే సీడ్ ఇవ్వాలి అని చెప్పి మరి నాకు రాజేందర్ అన్నను కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చిండ్రు. మీ జాతికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు ఆర్థికంగా బలపడాలి. తప్పకుండా ఈ చేపలు పెరిగితే వచ్చే 5.5, 6
నెలల్లోపట దీని విలువ 500 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు అనేకమైనటువంటి మీటింగ్స్ పెట్టుకున్నాం. మత్స్యకార కమిటీ ఫెడరేషన్ సొసైటీ సభ్యులతోని, జిల్లా అధ్యక్షులతోని. నేను ఒకటే చెప్పిన, ఈ రోజు ప్రతి చేప మీద మరి ఈ కులానికి హక్కు ఉండాలని చెప్పిన నేను. ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరిగ్గా ఆదుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నాం కాబట్టి మరి ఆ జాతిలో ఉన్నటువంటి సొసైటీ మెంబర్సే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ముదిరాజుకు ఈ చేప పిల్ల మీద హక్కు ఉండాలి అని చెప్పిన. నేను ప్రకాశానికి చెప్తున్నా, మీ జిల్లా ప్రెసిడెంట్లకు చెప్పండి, జిల్లాలో ఉన్నటువంటి మన నాయకత్వానికి చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మరి చదువుకున్నటువంటి విద్యార్థులని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి. జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ ఎవరు ముదిరాజున్నా కానీ తీసుకుపోయి ఆ చెరువు మీద హక్కు కల్పించండి. దానికి అన్ని విధాలుగా సహకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకందరికీ తెలుసు, ఏదన్నా మంచి కార్యక్రమం జరిగితే వెంటనే దళారీ వ్యవస్థ. ఆ రోజు టెండర్ల కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కూడా ఒక గూడు పుట్టడానికి జరిగింది. మరి మీకందరికీ తెలుసు, నేను జిల్లాల వారీగా టెండర్లు పెట్టాలని నేను రాజేందర్ అన్నతో మాట్లాడి అది పారదర్శకంగా ఉంటుంది, ఆన్లైన్లో ఇవ్వాలని ఆ రోజు మనం మాట్లాడుకొని ఈ రోజు చేయడం జరిగింది. మీకందరూ తెలుసు, ఈ రోజు మత్స్యకారులు, ముదిరాజులు ఎవరో హైదరాబాద్ నుంచి కానీ ఇతరాతర ప్రాంతాల నుంచి కానీ మనకు అవసరం ఉన్నప్పుడు, అవసరం లేనప్పుడు ఆ గట్టు మీదకి రావడం, 500, 1000, 5000, 10,000 ఇచ్చి మనతో రాపించుకోవడం, చేప పెరిగిన తర్వాత మన కళ్ళ ముంగట పెరిగినటువంటి చేపని వాడెత్తుకొని పోవడం. అందుకే దళారీ వ్యవస్థ ఉండొద్దు. ఏ చెరువు గట్టు మీద మరి గంగపుత్రులు, ముదిరాజులు తప్ప వేరేవాడు ఉండడానికే వీల్లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ దళారీ వచ్చినా మీరు తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. దానికి పూర్తి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ప్రతి గ్రామంలో మరి జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో మన సంఘానికి కమ్యూనిటీలు కట్టుకోవాలి. మరి ఈ కమ్యూనిటీలు కూడా మరి ప్రభుత్వం ఒక ముందు చూపుతో ఇచ్చింది. గతంలో జిల్లా పరిషత్లో కానివ్వండి, టెండర్ వ్యవస్థ ద్వారా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. మీరందరూ మీటింగ్ లో నాకు చెప్పిన మీదట దానికి 1 లక్ష అటు అయినా ఇటు అయినా, ఒక 2-3 లక్షలు ఎక్కువైనా పర్వాలే, మేమే కట్టుకుంటామంటే దానికి కూడా జీవో ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎక్కడ కమ్యూనిటీలు కడతామన్నా కానీ వెంటనే ఆ 9 లక్షల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు 50 కడతారా, 500 కడతారా, 1000 కడతారా, అది మీ ఇష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అన్నాను. మాకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, మీకు బాధ్యతలు ఇచ్చినాం, పూర్తి స్థాయిలో మరి వాళ్ళని ఆదుకునేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. నేను ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, మరి ఈ ముదిరా సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు చెప్తున్నా, చేప పెరగంగానే సంతోషం కాదు, దాన్ని ఎట్లా అమ్మాలి. మరి 40 కోట్ల చేపలు వస్తున్నటువంటి చేపల్ని ఎక్కడ అమ్మాలి. మేము ప్రతి జిల్లాకు వెళ్తే మరి అక్కడ చేపల మార్కెట్ల దగ్గరికి వెళ్తే ఎక్కడో మూత్రశాల దగ్గర, ఎక్కడో మురికి కాలువల పక్కన ఆ రోడ్ల మీద కూర్చొని అమ్ముతున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్తున్నా, ఈ 5 నెలల కాలంలో ప్రతి ప్రాంతంలో చేపల మార్కెట్ రావాలి. ముదిరా సంఘం అధ్యక్షులు, మిగిలిన సభ్యులు మీకు జిల్లాలలో కానీ నియోజకవర్గాలలో కానీ మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని, మరి ఎమ్మెల్సీలతోని, పార్లమెంట్ సభ్యులతోని అభినవ భావ సంబంధాలు ఉన్నాయి.
వాళ్ళని పట్టుకొని మీరు జాగిపోయండి, అది కట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ టౌన్కి వెళ్ళినా, ఏ సంతకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడ చేపల మార్కెట్ ఉంది అని చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడు కూడా చేసుకోలేకపోతే దాన్ని ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో అనేకమైనటువంటి ఆంక్షలు, మరి మనం ఏ కార్యక్రమం చేయాలన్న ఆంక్షలు, ఫారెస్ట్కి వెళ్ళాలన్న ఆంక్షలు, మరి పండ్లు పెంచుకోవాలన్న ఆంక్షలు. కానీ ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం మీది, దీనికి ఆంక్షలు మీరే నిర్ణయిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని మాట్లాడడానికి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. ఈటల రాజేందర్ అని చెప్తే అందరం మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఏది న్యాయమో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఒక పక్కన పెద్దలు కేశవరావు గారు ఉన్నారు. ఈ నుంచే పోయి ముఖ్యమంత్రి గారు చెప్తారు, సార్ ఇది చేయాలి, ఇది చేయాలంటే చేయాలి. కాబట్టి ఇక ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా మనకున్నారు ఇక్కడ. కాబట్టి మీ సోదరులారా నేను చెప్పేది ఒకటే, ఈ రోజు మన హక్కుల కోసం మనం పోరాటం ఒక వైపున చేస్తూ ప్రభుత్వం అందించేటువంటి కార్యక్రమాలను కూడా, ఇంతకుముందే ప్రకాశ్ అని చెప్పిండు, టాటా బండి రోడ్డు మీద పోతుంటే దాని మీద ముదిరాజ్ అనే పేరు. ఈ రోజు మన ప్రభుత్వం ద్వారా మీకు ప్రతి జిల్లాలలో 75% సబ్సిడీ మీద టాటా బండిలు కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం. దాని విలువ మార్కెట్లో 4 లక్షలుంటే 3 లక్షల రూపాయలు ప్రభుత్వం భరించి మిమ్మల్ని 1 లక్ష రూపాయలు కట్టమంటుంది. అదేవిధంగా మీరు అమ్ముకోవడానికి మోటార్ సైకిల్ కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటికే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. తప్పకుండా నా ఉద్దేశం వల్ల ఒకటే, నేను అందుకే మొదలే చెప్పిన మన జాతికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి మీరు సంఘటితంగా ఉండండి. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మీకు కాదా చేదోడు వాదోడుగా ఉంటుంది. పేదవాడి ఆకలి తెచ్చినటువంటి వ్యక్తే మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు నేను అడుగుతా మీకు అందరికీ, ముదిరాజులు ఎక్కడ విజయం సాధించిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులతో సహా, మంత్రులతో సహా, ఎంపీలతో సహా, ఎమ్మెల్యేలతో సహా చెరువు మీదకి వచ్చి చేప వేసినప్పుడే ముదిరాజులు విజయం సాధించిందని చెప్పి మీకు గడిచిన 2 మాసాల కింద ఏ చెరువు దగ్గర చూసినా మంత్రి కనిపిస్తుండు, ఏ చెరువు దగ్గర చూసినా ఎమ్మెల్యే కనిపిస్తుండు, ఏ చెరువు దగ్గర చూసినా పార్లమెంట్ మెంబర్లు కనిపిస్తున్నారు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎవరు చూసినా కానీ మరి చేప పిల్లలు వేస్తూ కనిపిస్తున్నారంటే మన జాతికి అంతకంటే గౌరవం ఏం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా కార్యక్రమాలు తీసుకుంటుంది. ఈ రోజు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా మీరు జిల్లాలలో మెంబర్షిప్ చేయండి. గతంలో మెంబర్షిప్ ఉంది, కానీ దాన్ని ఉధృతంగా చేయండి. మీరు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో మెంబర్షిప్ చేసినట్టయితే ఈ చేప పిల్ల మీద హక్కు ప్రతి ఒక్కరికి ఆ వృత్తిలో ఉన్నా ఉండకపోయినా ముదిరాజ్ అంటే ఈ చేప నాదే అనే విధంగా మీరు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సొసైటీ అధ్యక్షులకు, సొసైటీ మెంబర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరింత దీన్ని మన జాతి కింద పెట్టే విధంగా మీరు ఒక గొప్ప మనసుతోని అందరినీ దాంట్లోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకోసం ఈ ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. రాబో కాలంలో మీరు ఏదైతే బీసీడీ నుంచి బీసీఏ కార్యక్రమానికి మరి తప్పకుండా చట్టబద్ధత కల్పించాలనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇప్పుడే ప్రారంభమైంది. మొన్ననే మన మంత్రి గారు రాజేందర్ అన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
పీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పీసీ కమిషన్ ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపున ఇవన్నీ పోరాటాలు చేస్తూ, ఒకవైపున ఈ ఇష్యూస్లని అడుగుతూ, మనకు వచ్చింది మాత్రం దాన్ని విస్తృతంగా అమలయ్యే విధంగా మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు ఈ రాష్ట్రంలో దళారీ వ్యవస్థ లేకుండా చూడవలసినటువంటి బాధ్యత మీతో పాటు మాకు కూడా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబో కాలంలో ఏ చెరువు మీద మీరు తప్ప వేరోడు ఉండడానికే వీల్లేదు. కాబట్టి మీరు దాన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే మీరు ఎంత తొందరగా అక్కడ మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో కొంత మార్కెట్ యార్డ్ కోసం మేము కూడా ప్లాన్ చేసేది ఒకటే, పెద్ద హైఫై బిల్డింగ్ కట్టాలని ఏం లేదు. ఒక మంచి కాంపౌండ్ వాల్ పెట్టి, గేట్ పెట్టి, ఆ మార్కెట్ లో కూడా మంచి ప్లాట్ఫామ్, ఒక బోర్వెల్ కానీ, డ్రైనేజీ కానీ, నీళ్లు కూడా మంచిగా పోయే విధంగా ఉంటే చిన్న చిన్న మార్కెట్లు వెళదామనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. పెద్ద ప్రాంతం, పెద్ద జనాభా ఉంటే పెద్ద మార్కెట్లు కట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. ఈ రోజు ఈ మీటింగ్ ద్వారా చెప్పినటువంటి కార్యక్రమాన్ని మా ప్రకాశన్న కమిటీ సభ్యులు, అదే విధంగా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మీరే బాధ్యత. ఆ రోజు మీటింగ్ లో వచ్చి మార్కెట్ కట్టిస్తాను అని చెప్పి రోడ్డు మీద అడగగలరు. మీరు తీసుకురండి, అది చేయకపోతే నాది బాధ్యత అవుతుంది. మీరు తీసుకురండి, మీరు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఎవరినైనా పట్టుకొని ఆ మార్కెట్ లో కొద్దిగా జాగా మీరు సంపాదించండి, అది కట్టించే బాధ్యత మనది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే మార్కెట్లు కట్టడమే కాదు, అవసరం అనుకుంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టి రాబో కాలంలో ఎక్స్పోర్ట్ కూడా చేప ఈ దేశంలో చేప ఎక్కడ దొరుకుతుందంటే తెలంగాణలోనే చేప దొరుకుతుందనే విధంగా ఆ కార్యక్రమాన్ని గతంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో మత్స్యకారులకు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత అంటే 5 కోట్లు. 5 కోట్లు ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టింది ఒకటే 1 కోటి రూపాయలు. కానీ మన ప్రభుత్వం ఇచ్చింది 100 కోట్లు. ఈ 100 కోట్ల ద్వారా మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే కమ్యూనిటీలు కట్టాలంటున్నాం, మార్కెట్ యార్డులు కట్టాలంటున్నాం. అదేవిధంగా టాటాస్ బండ్లు, మరి అదేవిధంగా మొఫైడ్స్ కావలసినటువంటి చాలర్లు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, చాలా కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై ముదిరాజ్.